దర్వేషిపురం గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుండి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించగా పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్న దృష్ట్యా ఆలయ అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. స్థానిక ప్రజల ఆరాధ్య దైవంగా ప్రసిద్ధి చెందిన దర్వేషిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం భక్తుల విశ్వాసానికి నిలయంగా గ్రామీణ ప్రాంతాల్లో వెలుగొందుతోంది. ఎల్లమ్మ తల్లిని శక్తి స్వరూపిణిగా భావించే సంప్రదాయం కొనసాగుతుండగా ఈ ఆలయం ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. పురాతన చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి నిత్యం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. అమ్మవారిని దర్శించుకుంటే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా గ్రామ ప్రజల సంక్షేమం, పంటల సమృద్ధి, ఆరోగ్యాభివృద్ధి కోసం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం నిర్వహించే బ్రహ్మోత్సవాలు, జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించే ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని శక్తి, కరుణ, రక్షణకు ప్రతీకగా భావించే భక్తులు కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించి ఆశీస్సులు పొందుతున్నారు. భక్తి, ఆధ్యాత్మికత, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన దర్వేషిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఈ ప్రాంతంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందింది. ఈ నెల 23 నుండి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించగా పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్న దృష్ట్యా ఆలయ అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల తొలి రోజు వేద మంత్రోచ్చారణల నడుమ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు చేపట్టి మహిళలు బోనాలు, పసుపు కుంకుమలతో అమ్మవారిని ప్రార్థించి కుటుంబ సుఖశాంతులు, గ్రామాభివృద్ధి కోసం మొక్కులు చెల్లించుకుంటారు. ఉత్సవాల్లో భాగంగా సాంప్రదాయ కళారూపాలు, భజన కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. రాత్రి వేళల్లో అమ్మవారి ఊరేగింపు వైభవంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఈవో అంబటి నాగిరెడ్డి, చైర్మన్ వెంకటరెడ్డి మాట్లాడుతూ అమ్మవారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు గ్రామ ప్రజలు, యువకులు, భక్తులు సహకరించాలని కోరారు. ఉత్సవాల ముగింపు రోజున మహాపూర్ణాహుతి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు గ్రామ ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయని, బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. స్వయంభూ వెలిసినటువంటి శ్రీ ఎల్లమ్మ అమ్మవారి 24వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. 23 తారీఖు నుండి 25వ తారీఖు వరకు వైభవ కార్యక్రమం నిర్వహించబడి జరుగుతున్నది. 24వ తారీఖు నాడు అమ్మవారి యొక్క కళ్యాణము అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కళ్యాణంలో మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అదేవిధంగా కళ్యాణానంతరము వచ్చే భక్తులకు మహా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. 25 నాడు ఉదయం పొద్దున్నే 108 కలశాలతో శరగడాభిషేకము అమ్మవారికి అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకి దర్వేషిపురం పర్వత గ్రామాల నుండి వచ్చే బోనాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. బోనాల ఊరేగింపు కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క కృప పాత్రలే తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. రేపు 23, 24, 25 రేణుకాయలు దర్వేషిపురం పర్వతగిరి ఇలవేల్పు ఎల్లమ్మ తల్లి దేవాలయం బ్రహ్మోత్సవాలు గర్వంగా నిర్వహించడానికి మేము ఆలయ సిబ్బంది కానీ, మా పాలక మండలి కానీ, మా అయ్యగారు కానీ అందరం శతవిధాల మా వంతు కృషి మేము చేస్తాం. ఇంకొకటి, మా ఆలయానికి 10 నుంచి 15,000 మంది భక్తులు విచ్చేస్తారు. వాళ్ళందరికీ అన్ని భద్రతా ఏర్పాట్లు కానీ, అన్ని సౌకర్యాలు, భోజన ఏర్పాట్లు, చలువ పందిర్లు, అన్ని ఏర్పాట్లు మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆశీస్సులతో అన్ని ఏర్పాటు చేస్తాం. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా కళ్యాణ నిర్వహణలో చేస్తున్నాడు.